అనుకుంటా. సో అవునండి. దిస్ వన్ విల్ బి అ గుడ్ వన్ ఆర్ ఇందులో కూడా ఏమైనా విలన్ షేడ్స్ ఉంటాయా? గుడ్ బ్యాడ్ అగ్లీయా? లేదండి. అంటే అదే చెప్పాను కదా ఇంతకుముందు నేను మాట్లాడేటప్పుడు ఏదో వెరైటీగా అనిపించింది కదా! తను ఎంచుకున్న స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్స్, తను డిజైన్ చేసుకున్న క్యారెక్టర్స్ అండ్ ఆ స్టోరీ, ఆహ్, ఆ ఒక్క రాత్రిలో జరిగే, ఒక నైట్‌లో జరిగే స్టోరీ ఎంత బ్యూటిఫుల్‌గా తీశాడంటే, మేము యాక్చువల్లీ ఎన్ని డేస్ చేసాం మనం కంటిన్యూగా నైట్స్? 24 డేస్ నైట్ కంటిన్యూస్‌గా చేసాం. అంటే ఎగ్జాస్ట్ ఉన్నాం. కానీ ఆ పాము ఇలా అంటుంటే దానికి కొడుతున్న దాన్ని ఏమంటారు, సారీ ఐ ఫర్గాట్, నాదస్వరంలా కాదు. సో మా యాక్టర్స్ అందరూ అలా చేయిస్తాడనమాట. అండ్ ప్రతిదీ, ప్రతి దానికి హీ హ్యాడ్ ఎ క్లారిటీ. అంటే ఆ ఏజ్లో ఇంత క్లారిటీ ఉండడం అనేది నాకు ఫస్ట్ షాక్ అనిపించింది. బికాస్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటే రాదు. కొందరికి నేర్చుకుంటే వస్తుంది, కొందరికి న్యాచురల్గా వచ్చేస్తుంది. ఎందుకంటే బై అబ్జర్వేషన్. తను నేర్చుకున్నాడో అబ్జర్వ్ చేశాడో తెలియదు, బట్ హీ వాజ్ ఆన్ పాయింట్ విత్ ద ఫిల్మ్. ఫార్చునేట్ ఆర్ అన్‌ఫార్చునేట్ మీరు చేసే అంటే లైక్ సోలోగా వచ్చే సినిమాస్ అన్నీ థ్రిల్లర్ ఉంటాయి, లేకపోతే హారర్ ఉంటుంది. సో అంటే లైక్ పర్టిక్యులర్‌గా కథ వింటున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ అ పాయింట్ ఉండాలని అనుకుంటారు మీరు? పాయింట్ అని కాకుండా ఆడియన్స్కి ఏది కొత్తగా ఇవ్వడానికి ట్రై చేస్తానో అది ట్రై చేస్తానండి. ఎందుకంటే ఒక రోజులో ఐ థింక్ ఐఎమ్ లిజనింగ్ ఆల్మోస్ట్ 6-7 థ్రిల్లర్స్ నౌ. సో అందులో ఒక యూనిక్ థ్రిల్లర్స్ తీసుకోవాలి. అంటే థ్రిల్లర్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ జోనర్ వేర్ మీరు కూర్చొని హ్యాపీగా బాక్స్లో ఉన్న ఒక థియేటర్లో చూసి దాన్ని ఫీల్ అవ్వచ్చు. మీ చుట్టూ ఉన్న టెలివిజన్, టీవీ ఏదున్నా యూ క్యాన్ జస్ట్ రిలాక్స్గా చూస్తూ దాని మీద ఫోకస్ బాగా చేస్తారు. సాంగ్స్ అంటే మీకు రిపీటెడ్గా వేరే ఛానల్స్ యూ క్యాన్ సీ ద సాంగ్స్, యూ క్యాన్ సీ ద సీన్స్ అన్నారు. బట్ థ్రిల్లర్ ఇట్ షుడ్ స్టార్ట్ నుంచి ఎండ్ దాకా చూస్తే ఆ థ్రిల్లే వేరే ఉంటుంది. సో దిస్ ఫిలిం వెన్ ఇట్ స్టార్ట్స్ ఎండ్ దాకా మిమ్మల్ని ఆ లూప్లో పెట్టేస్తుంది. సో గో టు థ్రిల్లర్.